ఏంటనుకుంటే దాన్ని చూసుకోవాలి ఉన్నట్టు స్టాండ్ అనేది ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ రోజు టాస్క్లో మనం చూస్తూనే ఉన్నాం అనమాట. టాస్క్లో ఫస్ట్ సరే ఆ సెల్ఫిష్ కాదు తనకి మొత్తం తను వదిలేసాడు కాబట్టి రాము అన్నీ తీసేసుకోవచ్చు. బట్ ఎవరో ఒక మాట అన్నారని చెప్పి మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ తర్వాత అంత తనను తాను అంది. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి మళ్ళీ ఆడటం స్టార్ట్ చేసింది. సో ఎవరో చెప్పిన దానివల్ల ఈమె మార్చుకుంటుంది తప్ప ఆమెకు స్టాండ్ లేదనిపించింది అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఆ రోజే ఫస్ట్ రాము అని చెప్పి చెప్పింది. అంటే లైక్ నేను రాము నాకు కావాలి అని చెప్పింది. మిగతా వాళ్ళందరూ ఎప్పుడైతే తమ వచ్చి రాము అని చెప్పినప్పుడు మళ్ళీ ఆ రాము కాకుండా ఎందుకు రాము అని చెప్పి తర్వాత మళ్ళీ తాగుంటాడు అనమాట. అంటే ఎందుకు రాము అంటే నువ్వు ఆల్రెడీ రాము అన్నావు కదా, మళ్ళీ రాము ఎందుకు? ఇప్పుడు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే అది స్క్రిప్టెన్సీ కంటెండర్స్ వచ్చినప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్లో ఒక పేరు వచ్చినప్పుడు ఇంకెందుకు డిస్కషన్ అన్నప్పుడు వాళ్ళందరూ రాము కానీ ఓకే చెప్పినప్పుడు మళ్ళీ రాము పేరు తీసినప్పుడు ఎందుకు రాము వద్దు రాము అని చెప్పి పాయింట్ అనిపించింది. మళ్ళీ రాము అనేది నెక్స్ట్ ఇప్పుడు సంచారం ఈ టాస్క్లో నేను స్టాప్ తర్వాత చెప్పట్లేదు అనమాట. స్టాప్ తర్వాత నేను చూడలేదంటే అసలు నుంచి చూడొచ్చు చూడకపోవచ్చు అక్కడ చెప్పట్లేదు. బట్ స్టాప్ ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు. నిజంగానే నాకు ఎందుకంటే అక్కడ ఫస్ట్ టాస్క్లో మనీష్ని ఇద్దరు పట్టుకున్నప్పుడు రాసినప్పుడు స్టాప్ అయ్యారు. ఇమాన్యుల్ రాస్తున్నప్పుడు కూడా పెద్ద పడేసి ఇట్లా చేసినప్పుడు అంటే అంత ఫిజికల్ అయినప్పుడు కూడా స్టాప్ అయ్యింది. బట్ ఇక్కడ ఇమాన్యుల్ అన్న అండ్ వర్ణి అన్న వచ్చి పట్టుకున్నప్పుడు అక్కడ ఏం జరగలేదు. యాక్చువల్లీ స్టాప్ చెప్పడానికి ఫిజికల్గా జరగలేదు. బట్ ఇద్దరు వస్తున్నారు అని చెప్పి స్టాప్ అందనమాట. అక్కడ నిజంగా అంత అన్ఫేర్ అనిపించింది. అంటే మొన్న చూసిన దాంట్లో అది అన్ఫేర్ అనిపించింది. అండ్ నిన్న ఇక్కడ నాకు రాస్తున్నట్టు అనిపించట్లేదు, హ్యాండ్స్ ఇలా జర్క్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పడానికి ట్రై చేస్తుంది. ఆ హ్యూమిలేషన్ లో తను అలా మాట్లాడింది కానీ తను ఒప్పేసుకుంది నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పేసుకుంది. కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అక్కడ నుంచి ఇక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీడియో చూసిన తర్వాత అక్కడికి వచ్చి నాకు కరెక్ట్ అనిపించింది. బట్ అందరూ చెప్తున్నారు కాబట్టి రాంగ్, అందుకు నేను రాంగ్ చెప్తున్నాను అన్న మాట అన్నమాట అట్లా చెప్పింది. సో నాకు అక్కడ కూడా ఒక పాయింట్ మీద స్టాండ్ లేదు అని అనిపించింది అనమాట. అనలేదు అని నాకు చెప్పింది. లైక్ నేను సైక చేయలేదు తను అని చెప్పింది. అయితే రాము నో అని చెప్పాడు, ఎస్ అని చెప్పాడు. అయితే తన ఇంకోటి నాకు ఏం చెప్పిందంటే నాకు మతిమరుపు కూడా ఉంది కదా, దానివల్ల ఎంత ఖచ్చితంగా నేనే అన్నా నీకు మతిమరుపు అది కాదు, నీకు గుర్తున్న వరకు ఎంత గుర్తుందో నువ్వు అనలేదని నాకు చెప్పినప్పుడు ఆ మాట మీద ఉండాలని చెప్పాను. లేదు అందరూ నేను చెప్పిన అందరూ ఏం చేయాలి 100 మంది నువ్వు చేయని దాన్ని చేశారంటే ఒప్పుకున్నావంటే ఇంకా అక్కడ నీకు అది వేస్ట్ కదా. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు నీకు స్టాండ్ ఏమైంది, డబల్ స్టాండ్ అవ్వకూడదు కదా. సో ఆ పాయింట్ కూడా నాకు నచ్చలేదు. ఇక నేను అది కూడా చెప్పాను, పేషెన్స్ కూడా ఆలోచించాను. బట్ నాకు ఏంటంటే అవును కాదు ఇప్పుడు ప్రాబ్లం అవతల పర్సన్కి ప్రాబ్లం అయితే మనం మాట్లాడచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్లో అన్నది ఇంకా మనం ఇన్వాల్వ్ అవ్వము అనేది నా పాయింట్. నాకు నచ్చలేదని చెప్తున్నాను. అంటే రోజు జారుతుందో ఇది నాకు నేనేమంటున్నానంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు లేకపోతే మాదే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కాకుండా హీట్ ఆఫ్ ది మూమెంట్లో కానీ లేదా టాస్క్ జరుగుతున్నప్పుడు అందరి ముందు అన్నారు మన ఇద్దరం అనుకున్నది వేరు. అప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేసి నేను నిన్ను నామినేట్ చేసి అది డిఫరెంట్. నిన్నంటే నువ్వు చేయొచ్చు, అది కాదు. నా పాయింట్ ఏంటంటే తనకి ఒక స్టాండ్ ఒకటి అనుకుంటే దాని మీద నుంచోవాలని ఉంటుంది. బట్ అందరూ అపోజ్ చేస్తే ఆ స్టాండ్ తీసేస్తుంది. ఇప్పుడు రాము ఎస్ చెప్పాడు నువ్వు చెప్పాడు అన్నప్పుడు రాము గట్టిగా ఆడుతుంటే గట్టిగా పొద్దున్న అంది నీతో అన్నదా? పొద్దున్న అంది అందరినీ అడిగితే నేను అన్నాను అన్నారు. సుమనన్ను అడిగినా సుమనన్న అడిగిన రాము చెప్పాడు కదా. ఇప్పుడు ఫస్ట్ రీతో అడిగింది అనలేదు అన్నాడు, తర్వాత తనుజ అడిగింది అనింది అన్నాడు. పొద్దున్న ఏం చెప్పిందంటే రీతు నన్ను అందరూ కూడా అన్నానని అంటున్నారు, నేను ఒప్పేసుకున్నాను. బట్ ఆ పాయింట్ పక్కన పెడితే ఇప్పుడు దానివల్ల తను స్టాండ్ తీసుకొని వెళ్ళి క్వశ్చన్ చేయాలి, అడగాలి. అలా అడగపోయేటప్పటికి అది కూడా నాకు నచ్చలేదు.
సో నా పాయింట్స్ ఏంటంటే ఈ పాయింట్సే, మిగిలిన పాయింట్స్ నాకేం లేవు. నాకున్న ఈ రెండు కంపేర్ టు వీళ్ళందరిలో నలుగురు నామినేట్ చేయాలి కాబట్టి ప్రీతి ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు 1 by 1 1 by 1 నీకు నా పాయింట్స్ రితు పైన ఆ మూమెంట్లో డెసిషన్ చేంజింగ్ అనేది అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరుగుతుంది కాబట్టి నేను కూడా సంచాలకుగా ఉన్నప్పుడు నేను కూడా రీథింక్ చేయడం జరిగింది కాబట్టి నేను ఆ పాయింట్ తీసుకురావదలుచుకోలేదు. ఎందుకంటే నేను సేమ్ సిచ్యువేషన్లో నేను ఉండే. ఎందుకంటే నేను ఒకటి అనుకున్నా, నేను అన్ని కౌంట్ చేయాలని ఫస్ట్ రౌండ్ నుంచి అనుకున్నాను. కానీ అది అందరూ చెప్పడం వల్ల నేను కౌంట్ చేయలేదు. ఫస్ట్ రౌండ్లో కౌంట్ చేయలేదు, సెకండ్ రౌండ్లో కౌంట్ చేయలేదు. సో నేను ఆ పాయింట్ గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఇంకొకటి రాము పాయింట్, రాము బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనిపించింది. ఒకటి కూడా పెట్టలేదు. కానీ తను ఏమనింది, మేము మాట్లాడుకున్నాము అని చెప్పి. ఎంత మాట్లాడుకున్నాము కూడా కొన్ని తీసుకొని కొన్ని వదిలేసింటే బాగుంది అని చెప్పి నాకు అనిపించింది. కానీ టాస్క్లో బాగా ఆడింది, చాలా ట్రై చేసింది, అది ఓకే. నా పాయింట్ ఇది, కొన్ని వదిలేసింటే బాగుండు. గేమ్ ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నారు, మీరిద్దరు కలిసి ప్లాన్ చేసినప్పుడు ఆ పర్సన్కి హ్యాండ్ ఇచ్చేసి నీ గురించి ఒకటి నువ్వు ఆలోచించుకోవడం అనేది వెరీ రాంగ్ నా పర్స్పెక్టివ్లో. కానీ తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పాలి. పక్కన వాళ్ళ ఫ్రెండ్ కాదు వాళ్ళు అనేది తప్పు అని మనకు సంజనాన్ని మనం ఎలా పాయింట్ అవుట్ చేస్తున్నామో. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ ఎవరైనా ఒక మాట అంటే తను ఫ్రీజ్ అయిపోతుంది. తను తీసుకున్నాం అది అడిగితే తను నాకు స్టోరీ చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ నన్ను రాముని ఇద్దరిని అటాక్ చేస్తున్నారు కదా, రాము ఉన్నాయన్నీ నేను తీసేసుకుంటే సంజన గారు మళ్ళీ నన్ను అటాక్ చేస్తే అప్పుడు రాము కూడా వచ్చి తీసుకుంటాడు అని తన చెప్పింది. బట్ అక్కడ కనిపించే వాళ్ళకి అది కనబడలేదు. తీసుకోవడం ప్రాబ్లం కాదు, తీసుకున్నప్పుడు అదే స్టాండ్. ఓకే, మన ముగ్గురు పాయింట్స్ అయిపోయాయి. ఇప్పుడు తన ఫ్రెండ్ అనుకుంది, వాళ్ళు ఏమైనా ఒక మాట అన్నా ఏమన్నా తన మనసులో ఉన్నది మైండ్లో ఉన్నది చెప్పలేదంట, మాటలు రావంట. యాక్చువల్లీ అలా అనుకుంటే నాకు కూడా ఈరోజు ఒకవేళ 2 persons నామినేట్ చేసే సిచ్యువేషన్ వస్తే నేను రితమ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ది డే నలుగురిని ఎట్టి పరిస్థితుల్లో నామినేట్ చేయాలి. నువ్వు తీసుకున్న ప్రతి ఒక్క ఇదో పెట్టిన పాయింట్ నేనైతే నోటీస్ చేస్తారు కానీ నేను డేబుల్ నుంచి నోటీస్ చేస్తాను. తనుజ గారితో నాకు రప్చర్ చిన్న స్పాట్ స్కిప్ చేస్తాను. నాకు చాలాసార్లు అప్పుడు రీతుని చూసినప్పుడు నిజంగానే తను ఫీల్ అయ్యిందా, బయటకు వెళ్ళిపోయారు కదా రీతును ఈమెన్లో ఒక మాట అనిపి జెన్యున్గా లేదనిపించింది. మనకు అర్థమైపోయింది సార్ ఇది పూణే తను ప్రాంక్ ప్లే చేస్తుంది. ఫస్ట్ ప్రాంక్ ప్లే చేసినప్పుడు దాని యొక్క అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ తనుజ గారికి నేను చెప్పడానికి ట్రై చేయడం, తనుజ గారు అలా అనటం, అక్కడ మా ఇద్దరి మధ్యలో ఫస్ట్ డిఫరెన్సెస్ వచ్చింది. ఫస్ట్ దాని తర్వాత నాకు రీతో దగ్గర అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఏం చేస్తానంటే చాలాసార్లు నాతో ఒకసారి తను అన్నారు కూడా ఏమంటే, నేను బయట కూడా తింటే నేను చిడిమడి అడుగుతాను, నన్ను వచ్చి భుజగించాను. నాకు ఎందుకు అప్పుడు నాకు ఆ బాధలో ఉన్నాను కదా, రేపు పెట్టలేకపోయాము అనే ఉద్దేశంతో ఎంతో కొంత ఫ్రెండ్లీగా వచ్చి అందరూ చిలిపి పిల్లలాగా చక్కగా వచ్చి అందరి దగ్గర ఏదో ముద్ద పెడతారు తెలియకుండా నేను కూడా ఒక టైంలో తినమని ఆఫర్ చేస్తున్నాను. నాకేమనిపించిందంటే ఇదే మా టక్మాన్, మా అందరితో కంపేర్ చేస్తే ఓనర్స్ కన్నా మీరు ఎక్కువ తింటున్నారు. ఓకే, నా వర్డింగ్ రాంగ్ అయి ఉండొచ్చేమో. నా ఉద్దేశం ఏంటంటే నిజంగా మనం ఏం చేసుకున్నాం, మనకి ఏదైనా వాళ్ళ ముందు క్యారేజ్ వచ్చేస్తాం అవునా కదా, టైంలో వచ్చేస్తాం. ఒకటే ఫుడ్ అయి ఉండొచ్చు, ఒక టైంలో వచ్చేస్తాం. మనకేంటి మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ తింటున్నారు మీరు ఆల్మోస్ట్ అవునా కదా, కొన్నిసార్లు లంచ్ ఈవినింగ్ వెళ్ళిపోతుంది, లేట్ అయిపోతుంది. వాళ్ళు ఏం పెడితే అది తింటున్నాం. నిజంగా కంపేర్ ఆలోచిస్తే వాళ్ళకి వచ్చిన ఫుడ్ కాకుండా మన దగ్గర ఏదో ఒక ఫ్రూట్ ఏదో సరదాగా ఉన్న ఫ్రెండ్షిప్ మీద మనం పెడతాం. నా ఉద్దేశం అది పెట్టకూడదని కాదు. దాన్ని కూడా సీన్ చేసేసి వెళ్ళి ఏడిస్తే ఒక సీన్ క్రియేట్ చేస్తే అది నిజమా కాదా లేకపోతే ఫుటేజ్ కోసం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. అందుకని వెళ్ళి బొత్తికించడానికి వెళ్ళలేదు. బట్ ఆ కంప్లీట్ తర్వాత మన టాస్క్ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఓకే అన్నిసార్లు 2 కళ్ళు ఉంటాయి, తను చెప్పిన పాయింట్ కరెక్ట్. అన్నిసార్లు మనం చూడలేదు, మనం కూడా సంచాలకులు ఉంటే మిస్టేక్ చేస్తాం డెఫినెట్గా, ఎవరు డెలిబరేట్గా చేయరు. కానీ ఓవరాల్ నేను చూపించిన ఫుటేజ్ ప్రకారం ఏమో ఎలా పోర్ట్రే అవుతుందంటే మేనిఫెస్ట్. ఓకే, మనం ఆల్ ది బెస్ట్ అందరు చెప్పడం వేరు,
నువ్వు అవ్వాలనుకుంటున్నావు నువ్వే స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి ఎంతో కొంత ఫేవర్ చేస్తున్నట్టు పోర్ట్రే అయింది, అలా కనపడింది. సో ఇక్కడ చేసేటప్పుడు కూడా ఓకే తన ఇంటెన్షన్ అది కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం కూడా ఏంటంటే మనుషులకు హ్యూమన్ సైకాలజీ ఏముంటుందంటే మనం గెలిచాం కాబట్టి గెలిచాం కొట్టేసుకున్నాం, మనం గెలవకపోతే అదే సంచాలకుల మీద కంప్లైంట్ చెప్తాం. ఓవర్లుక్లో మిస్ అయిపోయిందేమో, ఓకే నేను శిర్సా వచ్చి తల వచ్చి నేను యాక్సెప్ట్ చేస్తానని అంటే అయిపోయింది, దాన్ని ఇంకా డ్రాగ్ ఆన్ చేయకుండా. సో ఈ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం నలుగురు పిక్ చేసుకోవాలి కాబట్టి నలుగురిలో అలా కాదు సార్. అంటే ఇప్పుడు నేను ఇదే పాయింట్ మీద తనని నామినేట్ చేసేదాన్ని కాదు. మనం ఎట్టి పరిస్థితుల్లో 4 members ని నామినేట్ చేయాలి. ఇప్పుడు మీకు 100% నామినేట్ మీ టాప్ ఫోర్ అన్ని సెలెక్ట్ చేస్తే ఎక్కువ నెంబర్ ఎవరికి వస్తుందో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయింది కాబట్టి టాప్ 3 ఉన్నాయి. నా 3 నేను చెప్తాను, పెట్టద్దు జస్ట్ సెలెక్ట్ చేసి పెట్టండి. చెప్పండి.